హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నవంబర్ మంత్ అయితే వచ్చేసింది. సో ఈ నవంబర్ మంత్లో ప్రీమియర్ అవబోతున్న బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మనకి ఏం చూడడానికి ఉండబోతున్నాయో చూద్దాము. టోటల్ 21 ఓటీటీ మూవీస్ వరకు అయితే ఉన్నాయి. సో చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఓటీటీ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలానే గైస్, స్పెషల్గా వచ్చేసి వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీరు హైప్ ఇచ్చినట్టయితే ఇంకా మోర్ మెంబర్స్కి వీడియో రీచ్ అయితే అవుతుంది. గైస్, ఈసారి గివ్ అవే వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు, ఫిలిం టికెట్స్ అయితే ఇస్తాను. సో ఎప్పుడు నేను పెట్టే టార్గెటే ఈ వీడియోకి 50K వ్యూస్, 2K లైక్స్. సో ఈ టార్గెట్ కంప్లీట్ అయ్యే విధంగా వీడియోకి వచ్చేసి మీరు బూస్ట్ అయితే ఇవ్వండి గైస్. సో మీరు కామెంట్ అనేది ఏదో ఒకటి డ్రాప్ చేయండి. నేను కామెంట్ నుంచి విన్నర్ని రివీల్ అయితే చేస్తాను. సో టార్గెట్ కంప్లీట్ అయిపోగానే ఇద్దరిని రివీల్ అయితే చేస్తాను. సో వాళ్ళకి వచ్చేసి వాళ్ళు ఏ ఫిలిం అనేది థియేటర్స్లో చూడాలనుకుంటారో ఆ ఫిలింకి వచ్చేసి టికెట్ బుక్ చేసి మరీ ఇస్తాను. సో మీకు గివ్ అవే అర్థమైంది అనుకుంటాను. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, బ్యాడ్ గర్ల్. ఈ ఫిలిం వచ్చేసి ఏజ్ ఆఫ్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. రీసెంట్గా సెప్టెంబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయింది. 10కి 6.2 ఐఎండిబి రేటింగ్ అయితే ఉంది. ఈ ఫిలింలో అంజలి శివరామన్ అండ్ యదు హరుణ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇది తమిళ ఒరిజినల్ ఫిలిం. సో ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ నవంబర్ 4th జియో హాట్స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్. సో మనకి డబ్బుడ్ వర్షన్స్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 2, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. ఈ సిరీస్ వచ్చేసి ట్రూ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈసారి ఎలాంటి స్టోరీ ఇందులో మనకి చూడడానికి ఉండబోతుందో. సీజన్ 1 అండ్ సీజన్ 2 వచ్చేసి చాలా బాగుంటాయి. మీరు ఇంకా చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది, చూడవచ్చు. నౌ సీజన్ 3 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 13 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 3, అమెజాన్ ప్రైమ్ వీడియో న్యూ ఒరిజినల్ ఫిలిం ప్లే డేట్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న రీచర్ వెబ్ సిరీస్ అనేది చూస్తున్నారా? సో అందులో మెయిన్ యాక్టర్ యాలన్ రిడ్సన్. సో తనే ఈ ఫిలింలో కూడా మెయిన్ యాక్టర్గా యాక్ట్ అయితే చేస్తుంది. సో ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 12th ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 4, జాలీ LLB 3. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్, కోర్టు డ్రామా అండ్ కామెడీకి అయితే ఉంటుంది. అక్షయ్ కుమార్, అర్షద్ వర్షి, అమృతారావు అండ్ హుమా కురేషి ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ఇదే ఏలో మనం అక్షయ్ కుమార్ గురించి కేసరి చాప్టర్ 2 కోర్టు డ్రామా ఫిలిం చూసాం. అది ఎంత బెస్ట్ ఫిలిమో మనకు తెలుసు. సో తెలుగు వర్షన్ ఇప్పటివరకు కూడా థియేటర్స్లో వచ్చింది, ఓటీటీ ప్లాట్ఫామ్లో రాలేదు. సో అది సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే స్టాప్ చేసి పెట్టున్నారు. అయితే ఈ జాలీ LLB 3 కోర్టు డ్రామా మళ్ళీ అక్షయ్ కుమార్ గారు హిట్ అయితే కొట్టారు. ఇది కూడా మూవీ అయితే బాగుంది గైస్, మస్ట్ వాచ్ ఫిలిం. సో ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 14th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ అండ్ జియో హాట్స్టార్, ఈ బోత్ ప్లాట్ఫామ్స్లో ఈ ఫిలిం మనకి చూడడానికి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 5, నెట్ఫ్లిక్స్ న్యూ ఒరిజినల్ ఫిలిం ఫ్రాంకెన్స్టైన్. ఈ ఫిలిం వచ్చేసి హారర్, సైన్స్ ఫిక్షన్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ ఫిలింలో వచ్చేసి ఆస్కర్ ఐజాక్ అండ్ మియా గోత్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఫిలిం ప్రీమియర్ నవంబర్ 7th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. సో ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి హెల్ బాయ్ మూవీ తీసిన డైరెక్టర్ మీకు ఐడియా ఉంటే, సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. నెంబర్ 6, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. సీజన్ 3 మన ముందుకు రావడానికి 4 years అయితే పట్టింది. లాస్ట్గా సీజన్ 2 సమంత యాక్ట్ చేసింది 2021 ఇయర్లో అయితే చూసాము. దానికి ముందు సీజన్ 1 2019 ఇయర్లో అయితే వచ్చింది. సో నౌ ఈ 2025 ఇయర్లో సీజన్ 3 మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్, కామెడీ, క్రైమ్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ మనోజ్ బాజ్పేయి అండ్ ప్రియమణి. సో ఇక్కడ మనకి ఈ రాజన్ డీకే క్రియేటర్స్ నుంచి వస్తున్న ఈ సిరీస్ పబ్జీకి సంబంధించి ఏమైనా కనెక్షన్తో విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ కేమియో ఏమైనా ఉంటుందా చూడాలి. మరి ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 21st అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 7, మ్యాక్స్టోన్ హాల్ ది వరల్డ్ బిట్వీన్ అస్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి జర్మన్ ఒరిజినల్ యంగ్ అడల్ట్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. 2024 ఇయర్లో సీజన్ 1 రిలీజ్ చేశారు. బెస్ట్ సిరీస్ 10కి 7.5 ఐఎండిబి రేటింగ్. సిరీస్ని గారు మీరు ఇంకా చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. టోటల్ 6 ఎపిసోడ్స్, తెలుగు డబ్బింగ్ కూడా. డైరెక్ట్గా మీరు సీజన్ 2 అనేది చూడలేరు, కంటిన్యూషన్గా ఉంటుంది. నౌ సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 7th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సీజన్ 2లో టోటల్ 6 ఎపిసోడ్స్ రిలీజ్ అవబోతున్నాయి. ఈ సీజన్ 2 అనేది ఎండ్ అయితే కాదు, ఫ్యూచర్లో సీజన్ 3 కూడా తీసుకుని వస్తున్నారు.
నెంబర్ 8 నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ జాపనీస్ సిరీస్ లాస్ట్ సమురై స్టాండింగ్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ మిస్టరీ, హిస్టారికల్ థ్రిల్లర్, మార్షల్ ఆర్ట్స్, సర్వైవల్ అండ్ పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ రిలీజ్ అవబోతున్నాయి. ఇందులో 80s కథ అయితే మనం చూడబోతున్నాం. ఒక పవర్ఫుల్ సమురై కథ అయితే ఇందులో ఉండబోతుంది. ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 13 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవబోతున్నాయి. నెంబర్ 9 డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవబోతున్న ఫిలిం చిరంజీవ. ఈ ఫిలింలో రాజ్ తరుణ్ అండ్ కుష్తా కల్లపు మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ అండ్ యాక్షన్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం తీసింది వచ్చేసి కామెడీ యాక్టర్ అభినయ కృష్ణ. సో ఇతను మీకు తెలిసే ఉంటుంది. డైరెక్షన్లో ఫస్ట్ డెబ్యూట్ ఒక న్యూ కాన్సెప్ట్ అనేది తీసుకొని వస్తున్నారు. టీజర్ అండ్ ట్రైలర్ అయితే బాగుంది. చూద్దాం ఫిలిం అనేది ఎలా ఉంటుందో. నవంబర్ 7 ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 10 తెలుసు కదా. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాగా తీసుకుని వచ్చారు. డైరెక్టర్ నీరజా కోన ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం అయిన బెస్ట్ అవుట్పుట్ అనేది మన ముందుకు తీసుకుని వచ్చారు. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి యాక్ట్ అయితే చేశారు. మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో డౌన్ అయితే అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా గుడ్ ఫిలిం, థియేటర్స్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గైస్ మీరు ఈ ఫిలిం అనేది చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్రీమియర్ లాక్ అయితే అయి ఉంది. నవంబర్ 13 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియో న్యూ ఒరిజినల్ సిరీస్ మ్యాలీస్. ఈ సిరీస్ వచ్చేసి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ, రివెంజ్ థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 14 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సిరీస్ నుంచి మనకి ఆల్ ఇండియన్ ఆడియోస్ రిలీజ్ అవుతున్నాయి. నెంబర్ 12 ట్రైన్ డ్రీమ్స్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం బేస్డ్ ఆన్ బుక్ స్టోరీగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. మూవీ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ స్ట్రగ్లింగ్ ఫర్ లైఫ్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలింని ఫస్ట్ వచ్చేసి కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో నవంబర్ 7 ప్రీమియర్ చేస్తున్నారు. అండ్ డిజిటల్ రిలీజ్ వచ్చేసి నవంబర్ 21 నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 13 నెట్ఫ్లిక్స్ మరొక కొరియన్ సిరీస్ని మన ముందుకు తీసుకుని వస్తున్నారు. యాజ్ ఏ స్టూడ్ బై. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా అండ్ రివెంజ్కి అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక జాపనీస్ నోవెల్కి అఫీషియల్ అడాప్షన్ బుక్ స్టోరీ అనమాట. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 7 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. జాపనీస్, ఇంగ్లీష్, తమిళ్ అండ్ హిందీ. సో తెలుగు ఏం పాపం చేసిందో ఫ్రెండ్స్, ఈ కొరియన్ సిరీస్ నుంచి తెలుగు ఆడియో రిలీజ్ కావట్లేదు. ఈ 4 ఆడియోస్ మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో నవంబర్ 7 నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 14 కిస్. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ కెవిన్ అండ్ ప్రీతి అస్రాని. సో టైటిల్ తగ్గట్టే మూవీలో మనకి ప్లాట్ అయితే ఉంటుంది. ప్లాట్ బాగుంటుంది కానీ ఎగ్జిక్యూషన్ అంత బెస్ట్గా మన ముందుకు తీసుకురాలేదు. సో కెవిన్ నుంచి అంత బెస్ట్ అవుట్పుట్ ఫిలిం అయితే మన ముందుకు రాలేదు గైస్. ఈ ఫిలిం వచ్చేసి టైంపాస్గా ఒకసారి సింపుల్గా చూడవచ్చు అంతే. నౌ ఈ ఫిలిం డిజిటల్ ప్రీమియర్ నవంబర్ 7 G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. మూవీ నుంచి మనకి తెలుగు వర్షన్ కూడా ఉంది. తెలుగు వర్షన్ అయితే థియేటర్స్లో రిలీజ్ చేయలేదు. సో ట్రయల్ వచ్చింది, ప్రమోషన్స్ జరుగున్నాయి. సో మరి ఆ తెలుగు ఆడియో సైమల్టేనియస్లీ అయినా లేకుంటే ఇన్ ఫ్యూచర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 15 కే ర్యాంప్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ, యాక్షన్, రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో కిరణ్ అబోరం అండ్ యుక్తి తరిజా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో కిరణ్ అబోరం నుంచి సెకండ్ ఫిలిం ఈ ఇయర్లో వచ్చింది. ఈ ఫిలిం కూడా అంత బెస్ట్గా అయితే తీసుకురాలేదు. మూవీ అయితే చూడడానికి ఒక్కసారి ఈ ఫిలింకి అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు, బట్ బెస్ట్ ఫిలిం అయితే కాదు. సో ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ రైట్స్ ఆహా వారు బ్యాక్ చేసుకున్నారు. ఆహా నుంచి మనకి ఎర్లీ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 2nd వీక్ లేకుంటే 3rd వీక్ ప్రీమియర్ ఉండే అవకాశాలు అయితే ఉంది. సో డేట్ కన్ఫర్మేషన్ రాగానే మీకు మరోసారి చెప్తాను, వెయిట్ చేయండి. నెంబర్ 16 ఎక్కా. ఈ ఫిలింలో యువరాజ్ కుమార్ అండ్ సంజన ఆనంద్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సో జూలైలో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు. సో 4 months అయితే పట్టింది. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. సో సనెక్స్ ప్లాట్ఫామ్లో నవంబర్ 7 ఈ ఎక్కా ఫిలిం డిజిటల్ రిలీజ్ అయితే ఉండబోతుంది. నెంబర్ 17 ఫైనలీ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వచ్చేసి మనం చూడబోతున్నాం. ఈ సిరీస్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, హారర్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ప్రీవియస్ 4 సీజన్స్ చూసి ఈ సీజన్ 5 కోసం మనం ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నాం. ఈ
సీజన్ 5 మనకు వచ్చేసి టోటల్ 3 వాల్యూమ్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ వాల్యూమ్ ఈ నవంబర్ మంత్లో చూడబోతున్నాం. 1 to 4 ఎపిసోడ్స్ ఫస్ట్ వాల్యూమ్లో రిలీజ్ ఉండబోతున్నాయి. నవంబర్ 26th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో 1 to 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు గైస్. మల్టిపుల్ ఆడియోస్, ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 hour ప్లస్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. నెంబర్ 18 డెత్ బై లైట్నింగ్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ వచ్చేసి హిస్టారికల్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 4 ఎపిసోడ్స్ వరకు రిలీజ్ అవబోతున్నాయి. సో ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 6th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 19 డ్యూడ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ కామెడీ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్ గారు అండ్ రితు హరుణ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. లైక్ గైస్, ఈ డ్యూడ్ ఫిలిం వచ్చేసి అంత బెస్ట్ అవుట్పుట్ మన ముందుకైతే రాలేదు. సో ప్రదీప్ నుంచి ఈ ఇయర్ రిలీజ్ అయిన సెకండ్ ఫిలిం ఇది. ప్రీవియస్ మూవీస్ ఎలా ఉంటాయి, సూపర్గా అయితే ఉంటాయి. లైక్ లవ్ టుడే కానీ అండ్ డ్రాగన్ ఫిలిం కానీ. ఈ డ్యూడ్ ఫిలిం వచ్చేసి జస్ట్ ఓకేష్ ఫిలిం, అంత బెస్ట్ అవుట్పుట్ మనకి చూడడానికి రాలేదు. నౌ ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. 4 weeksకి మనకి డిజిటల్ రిలీజ్ అయితే ఈ ఫిలిం ఉండబోతుంది. ఎగ్జాక్ట్ ఓటీటీ ప్రీమియర్ డేట్ వచ్చేసి నవంబర్ 14th ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 20 యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ అక్క. ఈ సిరీస్లో కీర్తి సురేష్ అండ్ రాధికా ఆప్తే మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో నెట్ఫ్లిక్స్ నుంచి ఈ సిరీస్ దిస్ ఇయర్ నవంబర్లో మనకి షెడ్యూల్ అయితే లాక్ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ట్రైలర్ కట్ కానీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కానీ ఇవ్వలేదు. మరి ఈ నవంబర్లో ప్రీమియర్ చేస్తున్నారా లేకుంటే ఏమైనా పుష్ చేస్తున్నారా? సో అదే డౌట్ అయితే ఉంది గైస్. వెయిట్ చేయండి. ఈ ఫస్ట్ హాఫ్లో డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చి సెకండ్ హాఫ్లో ప్రీమియర్ చేయవచ్చు. లేకుంటే ఇంకా పుష్ అయిపోయినట్టే డిసెంబర్ ఆర్ జనవరిలో రిలీజ్ కన్ఫర్మేషన్ అయితే ఉండవచ్చు. నెంబర్ 21 తామా. ఈ ఫిలిం వచ్చేసి హారర్ కామెడీ, రొమాంటిక్ అండ్ సూపర్ న్యాచురల్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక మందన ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. లైక్ గైస్, ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకున్నారు. సో డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి 6 weeksకి రెంట్ మోడ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. 8 weeksకి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి రిలీజ్ చేస్తున్నారు. సో ఈ నవంబర్ మంత్లో మనకి ప్రీమియర్ అయితే ఉండదు. డిసెంబర్ ఫస్ట్ వీక్లో ప్రీమియర్ అయితే ఉంటుంది రెంట్ మోడల్లో. డిసెంబర్ 5th ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ మంత్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి ఇది పార్ట్ 1 లిస్ట్ మాత్రమే. పార్ట్ 2లో ఇంకా చాలా మూవీస్ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియో త్వరలోనే అప్లోడ్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.